హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేసీఆర్ బీఆర్ఎస్ సర్వాధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం గజ్వేల్ శాసనసభ్యుడు కేసీఆర్ అలా చేసి ఉండకపోతే, అలా కాకుండా ఇలా చేస్తే, ఇలా కాకుండా అలా చేసి ఉంటే సినిమా వేరేలా ఉండేది, కథ వేరేగా ఉండేది అంటూ ఇప్పుడు జనం చర్చించుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా కేసీఆర్ అలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదంటూ ఒక చర్చ మొదలైంది. కేసీఆర్ వైఖరి కారణంగానే ఈ చర్చ ఇప్పుడు జనాల్లో నానుతోంది. జనాలు దీని గురించి పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ కేసీఆర్ చేసింది ఏంటంటే, శాసనసభకు ఎన్నికైన కేసీఆర్, చట్టబద్ధంగా ప్రజల ఓట్లతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. శాసనసభను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన శాసనసభకు రావట్లేదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ కేసీఆర్ ఇలా కాకుండా మరోలా చేసి ఉంటే తెలంగాణలో కథ వేరేలా ఉండేది అని చాలామంది అంటున్నారు. ఇంతకు కేసీఆర్ ఏం చేయాల్సింది? కేసీఆర్ శాసనసభకు రావట్లేదు. ఆయన శాసనసభలో నిమిషం కూడా ఉండడానికి ఇష్టపడట్లేదు. వస్తున్నారు, సంతకం పెట్టి, టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు. శాసనసభలో ఎంత కీలక చర్చలు జరుగుతున్నా, కేసీఆర్ పైనే ప్రత్యక్షంగా ఎదురుదాడి జరుగుతున్నా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇది కొత్త విషయం కాదు, అందరికీ తెలిసిందే. ఈసారి వస్తారనుకున్నారు, వచ్చారు, సంతకం పెట్టి వెళ్ళిపోయారు. చాలా చెప్పారు బీఆర్ఎస్ నేతలు, ఈసారి వస్తారు, గర్జిస్తారు, గాండిస్తారు, ఏదో చేస్తారని. ఏమీ జరగలే. కేసీఆర్ వచ్చారు, సంతకం పెట్టారు. తన శాసనసభ సభ్యత్వానికి ఇబ్బంది రాకుండా ఆయన వచ్చి వెళ్ళిపోయారు. బడ్జెట్ సమావేశాలు జరిగిన కేసీఆర్ రాలేదు. సరే, ఇది తెలిసిన ఉపత్కాతమే. కానీ కేసీఆర్ ఏం చేయాల్సింది? కేసీఆర్ ఇక్కడ హుందాగా వివరించాల్సింది. శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోయింది. మరీ దారుణంగా తుక్కుగా ఓడిపోలేదు కదా, గౌరవప్రదమైన సీట్లతోనే ఓడిపోయింది. అయినా సరే కేసీఆర్ను తెలంగాణ తిరస్కరించింది. ఇది ఎవరు కాదలేని విషయం. కేసీఆర్ కూడా ఈ విషయం అర్థమైపోయింది. అయినా ఆయన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నిజంగా హుందాగా వ్యవహరించి ఓడిపోయినా సరే ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు వచ్చి, శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరుగుతున్నా ఆయన తన కుర్చీలో కూర్చొని ప్రభుత్వాన్ని నిలదీస్తే పరిస్థితి మరోలా ఉండేది. కేసీఆర్ పరిభాషలో ఒక బచ్చాగాడు సీఎం అయ్యాడు. ఆయన చూడడానికి ఇష్టపడట్లేదు. ఇది తప్పు. ఇలా కాకుండా రేవంత్ రెడ్డిని ఆయన దృష్టిలో బచ్చాగాడని అనుకుందాం. కానీ కేసీఆర్ అక్కడికి రావాల్సింది. కేసీఆర్ సామాన్య నేత ఎంత మాత్రం కాదు. ఎలాంటి విమర్శల దాడినైనా ఎదుర్కొనే సత్తా, వాగ్దాటి కేసీఆర్కున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ మనం చూసే ఉన్నాం. మరి అసెంబ్లీలో ఆ పోరాట పటిమ ఏమైంది? సంకుచిత స్వభావంతో రేవంత్ రెడ్డి మొహమే చూడడం ఇష్టం లేక అసెంబ్లీకి రాకపోతే దారుణమైన వాతావరణం ఏర్పడింది. ఒక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పట్ల. కేసీఆర్ ఓడిపోయినా సరే ప్రజలకు ఆయనపై చాలా అంచనాలున్నాయి. ఆయన వస్తాడు, శాసిస్తాడు, రాజకీయాల్లో మళ్ళీ మాట్లాడతాడు, సమస్యల్ని ప్రస్తావిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ అందుకు విరుద్ధంగా చేశారు. ఆయన నిజంగా అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి సమక్షంలోనే ప్రతిపక్ష హోదాలో కూర్చొని ఎంతో హుందాగా ప్రభుత్వానికి నిర్ణయాత్మకమైన సూచనలు ఇచ్చుంటే నిజంగానే పరిస్థితి మరోలా ఉండేది. కేసీఆర్ ఎంత సంయమనంతో, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటమి బాధను దిగమింకొని ఆయన ధైర్యంగా మళ్ళీ శాసనసభకు వచ్చి ప్రజల ముందు నిలబడితే కథా సినిమా వేరేగా ఉండేది కదా. కానీ ఆ కథా సినిమాను వేరేగా ఉండేలా కేసీఆర్ చేయలేకపోయారు. అలా ఆయన చేసి ఉంటే నిజంగా ఆయన అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డితో ఆయన చర్చకు దిగితే అసెంబ్లీలో కేసీఆర్ పరపతి ఖచ్చితంగా పెరిగేది. పోరాటాడు, ఓకే, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ విమర్శలు వస్తాయి, రేవంత్ రెడ్డి నుంచి విమర్శలు వస్తాయి, అవన్నీ వస్తాయి. వాటిని ఎదుర్కొని ఎదురుదాడి చేసే ధీశాలి కేసీఆర్. ఆయనకు వాక్పటిమ అలా ఉంది.
అలాంటి వాతావరణం ఉన్న, అలాంటి శక్తియుక్తులున్న ఆయన రాలేదు శాసనసభకు. నిజంగా ఆయన వచ్చి ఉంటే, రేవంత్ రెడ్డిని ఎదుర్కొని ఉంటే ఇప్పుడున్న డ్యామేజ్, కనీసం ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగేది కాదు. కేసీఆర్ వచ్చాడు, తమ గురించి మాట్లాడాడు అంటూ ప్రజలు చర్చించుకునేవారు. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వస్తలేడు భయ్? సీఎం రేవంత్ రెడ్డి ఉంటే ఆయన మొహం చూడడం ఇష్టం లేక కేసీఆర్ రావట్లేదని కరుడుగట్టిన గులాబీ నేతలు సమర్థించుకుంటే సమర్థించుకోవచ్చు కాక, కానీ సామాన్యులకు మాత్రం కేసీఆర్ రాకపోవడం ఖచ్చితంగా నచ్చట్లేదు. రేపు అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ వస్తే ఏం మొహం పెట్టుకొని పోట్లాడుతారు? అసెంబ్లీకి రావడమే చేతగాని కేసీఆర్ మళ్ళీ ఎన్నికలకు ఎలా వచ్చాడంటూ కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తుంది. అలాంటి అవకాశాన్ని కేసీఆర్ ఇస్తున్నారు. ఇలా చేయకుండా కేసీఆర్ సంకుచిత స్వభావాన్ని వదిలేసి ముఖ్యమంత్రి సీట్లో ఎవరు కూర్చున్నా గౌరవప్రదమైన హోదాది, అక్కడ వాళ్ళని గౌరవించాల్సిందే. కేసీఆర్ మరీ ఇంత సంకుచితంగా ఆలోచిస్తున్నారా? సీఎం ఎవరింటే ఏంటి, ఆ కుర్చీ అలాంటిది. కేసీఆర్ కూడా ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళే, దాన్ని గౌరవించాల్సిందే. ఆ గౌరవాన్ని వదిలేసి నేను రేవంత్ రెడ్డి మొహమే చూడను అంటూ ఈ విషయం కేటీఆరే చెప్పారు ఒక దశలో. అలా చేస్తే ఇది హుందాతనమా? నిజంగా కేసీఆర్ ఇప్పటికైనా మనసు మార్చుకొని మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా సమావేశాల్లోకి రావాలి, చర్చకు దిగాలి, రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలి. అప్పుడే ప్రజల్లో కేసీఆర్ ప్రతిష్ట అంతో ఇంత కాస్త పెరుగుతుంది. లేకపోతే ఈ 4 ఏళ్ళు కూడా ఇలాగే కొనసాగితే, కేసీఆర్ వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతూ ఉంటే వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో లేదో తెలియదు, కానీ కేసీఆర్ను మాత్రం జనాలు మర్చిపోతారు అంటే గుర్తున్నా సరే పోరాట పటిమ లేని నాయకుడు అంటారు. పోరాటానికి మారుపేరు కేసీఆర్. తెలంగాణ ఉద్యమానికి ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా ఆయనే ఆద్యుడు. ఆయన వల్లే ఉద్యమం పతాక స్థాయికి చేరింది. అలాంటి కేసీఆర్ ఇంత ఘోరంగా ఆలోచిస్తూ ఓడిపోయాము, ఓటమి బాధ ఎవరికైనా ఉంటుంది. ఆ బాధ ఇంకా ఎంతకాలం? సమస్యలు అవసరం లేదా? ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేసీఆర్కు లేదా? ఇలా చేశారు. ఇలా చేయకుండా అలా చేసి ఉంటే, అసెంబ్లీకి హుందాతనంగా వచ్చి చర్చకు తెరలేపి ఉంటే కేసీఆర్ కథ మరోలా ఉండేది.